2003 నుంచి చాలా ఆలోచించాను, నిలబడగలనా లేదా రాజకీయాల్లో ఒత్తిడికి, నన్ను తిడతా ఉంటే భరించగలనా లేదా, కోపాలు వస్తాయా నాకు. అందుకనే నన్ను ఒక సంవత్సరం పాటు నన్ను ఎవరైనా తిట్టినా అదే పని 24 నా కోపం రాదు. కానీ నాకు కోపం కూడా ఎందుకు వస్తుందంటే నాది ధర్మాగ్రహం. నన్ను తిడితే నా పెద్ద బాధ రాదు. కానీ ఒక గిరిజనుల్ని మీరు దోపిడీ చేస్తుంటే, ఒక పారిశుద్ధ్య కార్మికుల్ని మీరు అన్యాయానికి గురి చేస్తుంటే, అనేక ప్రజల మధ్య అసమానతలు సృష్టిస్తుంటే, కులమనో మతమనో ప్రాంతమనో నాకు నిజంగా కోపం ఉంటుంది. అది పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా తిడితే నాకు అనిపించింది, తిడితే తిట్టుకుంటాడు ఏం పోద్దు నాకు అంటాను. నేను అది అయినప్పుడు కదా, నేను కాని ఏదో నాకు తిడితే నాకు ఇబ్బంది ఏమనిపించింది. కానీ ప్రజలకు కానీ రాజ్యాంగబద్ధమైన రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం కలిగించి ఏ పనైనా సరే నాకు ఆవేదన తెప్పిస్తుంది. దానికోసం నేను పోరాటం చేస్తాను. అందుకని నేను చేసే పోరాటానికి మీరు ఇంత అండగా ఉన్నందుకు మనస్ఫూర్తిగా మీకు జగ్గంపేటలో సభను విజయవంతం చేసినందుకు పేరు పేరున ప్రతి ఒక్కరికి మీ ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను, పేరు పేరున. అలాగే మీరే కాకుండా చాలామంది గుర్తింపు పొందని చాలా నా దృష్టికి వస్తూ ఉంటుంది. జనసేనలోకి వచ్చిన నాయకులు సరిగ్గా మమ్మల్ని గుర్తించట్లేదు. మీరు ఒక పిలుపు అందిస్తే ఎక్కడో హైదరాబాద్లో ఏదో ఒక మూల కూర్చొని మా గ్రామాల్లో మేము ఇక్కడ సేవలు చేస్తుంటే మమ్మల్ని గుర్తించేవాళ్ళు లేదు. పదే పదే నా దగ్గరికి వస్తూ ఉంది. నా నిస్సహాయత కూడా ఏం చెప్తున్నానంటే, నేను ఎంత బ్రాడ్ మైండ్తో ఉంటానో, నేను ఎంత విశాల దృక్పథంతో ఉంటానో, ఇన్సెక్యూరిటీ లేకుండా, అభద్రతా భావం లేకుండా అందరూ అలాగే ఉండాలని చెప్తా ఉంటాను. 101 కాదు 100 సార్లు చెప్తా ఉంటాను. ఇది వచ్చే కొద్దీ పెరిగే పార్టీ ఇది. అంతేగాని విశాలం అంటే ప్రేమించే కొద్దీ మనసు హృదయం విశాలం అవుతుంటుంది. అలాగే మనుషులు వచ్చే కొద్దీ ఇది ఇన్ని కోట్ల మందికి పని చేయాలంటే ఎన్ని లక్షల మంది కావాలి ఒక గ్రామం, ఒక జిల్లాలో. మనకి ఇన్సెక్యూరిటీ ఇది ఏముందని చెప్పి నేను నాయకులందరికీ చెప్తా ఉన్నాను. ఒకవేళ తప్పు లేదని ఉండి మిమ్మల్ని సరైన గుర్తించలేని పరిస్థితుల్లో ఉంటే దాన్ని ఖచ్చితంగా సరిదిద్దుకుందాం. ఆ లోపల మటుకు మీరు దయచేసి అభద్రతా భావానికి లోనయ్యి మీరు బాధపడకండి. నేను మీకు అండగా ఉంటాను. మీలో ఒకడిని, మీ అన్నదమ్ముల్లో ఒకడిని, మీ ఆడపడుచులందరూ నాకు ఆడపడుచులు, మీలో ఒకడిని. అందుకని కొంచెం పెద్ద మనసుతో మీరు అందరూ అర్థం చేసుకుంటారని చెప్పి, అలాగే పార్టీ ఆశయాల్ని, పార్టీ సిద్ధాంతాలని నేను అన్నీ వదిలేసి వచ్చాను. మిమ్మల్ని నేను వదిలేసి రమ్మని చెప్పలేదు. కొంచెం సహనం కావాలి నాకు, మీ దగ్గర నుంచి కొంచెం ఓపిక కావాలి. మీరు మామూలు స్థాయి నుంచి, ఎందుకంటే రేపు పొద్దున నెక్స్ట్ వచ్చే 25 సంవత్సరాలు దృష్టిలో పెట్టుకొని ఏదో ఒక 6 నెలల్లో మనం ఇబ్బంది పడిపోయాం, మనకు గుర్తింపు లేదు అనుకోకండి. వచ్చే 25 సంవత్సరాలు చూడండి దృష్టి. ఒక ఎమ్మెల్యే నిన్న అన్న సోదరులు మనోహర్ గారు ఒక వ్యక్తిని తీసుకొచ్చినప్పుడు ఆయనకి ఒక ఎమ్మెల్యే కావడానికి 4 సార్లు తప్పన పడ్డాడు. ఎప్పుడు 80 నుంచి. అలాంటిది మన చిన్నపాటి ఆశయం కోసం ఒక 15 సంవత్సరాలు తప్పన పడలేమా, నిలబడలేమా? సో మిమ్మల్ని కూడా నేను కోరుకునేది కూడా కొంచెం సహనం కావాలి మనకి. అన్నీ ఒక్క రోజున పవన్ కళ్యాణ్ అనేవాడు ఒక్కడే, సర్వంతర్యామి కాదు. అన్ని చోట్ల అందరినీ గుర్తించడానికి నాయకులు చేయాల్సిన పనులు ఉంటాయి, గ్రామ స్థాయిలో నాయకులు చేయాలి. సో మీరు కూడా మిగతా వాళ్ళు చేసే తప్పులు మీరు చేయకుండా కొంచెం పెద్ద మనసుతోటి నన్ను అర్థం చేసుకొని పార్టీని ఎవరైనా తప్పులు చేస్తే మీరు సరిదిద్దండి, వారిని స్ట్రీమ్లైన్ చేయండి, వారిని డిసిప్లిన్లో పెట్టండి అని చెప్పి మనస్ఫూర్తి తెలియజేసుకుంటూ మిమ్మల్ని ఇంకోసారి ప్రత్యేకంగా కలుస్తామని చెప్పి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు పేరు పేరున ప్రతి ఒక్కరికి మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. నిన్న జగ్గంపేట స్పీచ్ నాకు చాలా చెప్పారు, చాలా బలంగా వెళ్ళింది. కేవలం అది మన జిల్లాకే కాదు, మొత్తం దేశంలోనే మొత్తం అది వైరల్ అయింది. అలాంటి గొప్ప స్ఫూర్తినిచ్చారు మీరందరూ జగ్గంపేట నుంచి. మీ స్ఫూర్తికి నా జోహార్లు, నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.